మీరు ఫిక్స్ అవుతారు ధ్యానం నాకు వర్క్ కాదేమో అని. తప్పు. ధ్యానం మీకు వర్క్ కాకపోవడం కాదు, అందరికీ పనిచేస్తుంది. అది యూనివర్సలైజ్డ్, విశ్వవ్యాప్తమైన సూత్రం. మీరు నిర్ణయించుకున్నారు, మీ నోట్లోంచి ఎప్పుడు ఏం మాట వస్తుంది, నాకు ధ్యానం కుదరడం లేదు. కూర్చుంటలేరు మీరు. మీరు చేయాల్సిన యువర్ పార్ట్, యు ఆర్ నాట్ కంప్లీటింగ్ యువర్ పార్ట్. మీరు సాధన చేయట్లేదు. అలా 10 నిమిషాలు చేసి ధ్యానం చేయట్లేదు అన్న, నాకు కుదరడం లేదు అన్న పదాన్ని మీరు రోజుకు 100 సార్లు అఫర్మేషన్గా ఉపయోగిస్తారు. ఇది ఏంది? నెగటివ్ అఫర్మేషన్. నెగటివ్ రిజల్ట్స్. నెగటివ్ అఫర్మేషన్ చేస్తే ఏమవుతుంది? నెగటివ్ రిజల్ట్ వస్తుంది. అంటే ధ్యానం కుదరదు ఇంకా. మరి దీనికి ఎవరు అడ్డుపడుతున్నారు ధ్యానం కుదరకుండా? మీ నోటిలోని మాట, లోపల మీరు ఆలోచిస్తూ ఉంటారు, మీ మనసులోని ఆలోచన. సో మీ సంకల్ప శక్తితో మీకు ధ్యానం కుదరకుండా మీరే అడ్డుపడుతున్నారు. మరి ఏం చేయాలి సార్? ఫర్గెట్ అబౌట్ రిజల్ట్స్. ధ్యానం కుదురుతుందా లేదా సంబంధమే లేదు. మనం కూర్చున్నామా లేదా, రోజు కూర్చుంటున్నామా లేదా, కళ్ళు మూసుకొని 3 గంటలు అనుకున్నాను 3 గంటలు కూర్చున్నానా లేదా? ప్రతి ఒక్కరికి కుదురుతుంది. తగినంత సాధన చేయాలి. ప్రాక్టీస్ ఎనఫ్. అలా కూర్చొని అలా లేయద్దు. పొయ్యి మీద బియ్యం పెడతాము, అలా మంట వెలిగించి అలా తీసేస్తే ఉడుకుతుంది. దానికి కొంత టైం పడుతుంది. ఒక మొక్క విత్తనం నాటినాం, అప్పుడే రాదది. దానికి కొంచెం టైం ఉంటుంది. మనము కాలము దూరము అనే ప్రపంచంలో ఉన్నాం. ప్రతి దానికి కొంచెం టైం పడుతుంది. ఒక్కొక్క దానికి కొంచెం టైం ఉంటుంది. మీకు ధ్యానం కుదరడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఊరికే కూర్చుంటే పడదు. మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు వెయిట్ చేసినా ధ్యానం కుదరదు. మీ పార్ట్ మీరు కంప్లీట్ చేయాలా. కంప్లీట్ యువర్ పార్ట్. మీ పార్ట్ ఒకటి, రిజల్ట్ ఒకటి. మీరు చేయాల్సింది ఒకటి, మీకు రావాల్సింది ఒకటి. చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. బుద్ధునికి వచ్చింది, రమణ మహర్షికి వచ్చింది, వివేకానందునికి వచ్చింది, పత్రిజీకి వచ్చింది, నాకు కూడా వచ్చింది, మీకు కూడా వస్తుంది. నోట్లోంచి ఏం మాట రాకూడదు ఎప్పుడు, నాకు ధ్యానం కుదరడం లేదు అన్న పదం పోయి నాకు ధ్యానం బాగా కుదురుతుంది. ఇప్పుడు నెగటివ్ అఫర్మేషన్ చూసినాం కదా, పాజిటివ్ అఫర్మేషన్ చూద్దాం. ఏంటి? నాకు ధ్యానం బాగా, ఎప్పుడన్నా అనుకున్నారా ఇలా? అనుకోము. ఎందుకు అనుకోమంటే మన మనసుకు ఒక అలవాటు ఉంది. ఎక్కువగా నెగిటివ్ మాటనే ఆలోచించడమే, నెగిటివ్ మాట్లాడడమే అలవాటు. మీరు అట్లా ట్రైన్ చేసినారు కాబట్టి అది అలాగే చెప్తుంది. చాలామందికి ఈ భూమి మీద ఉన్నటువంటి 99% జనాలకి నెగిటివ్ మాట్లాడడం అనేది అలవాటైపోయింది. రక్తాల నరాల్లో జీర్ణింపబడింది. ఆ మాట మారితే మీ రిజల్ట్ మారుతుంది. ఇప్పుడు ఏమనుకోవాలి మనం ఇప్పటి నుంచి? నాకు ధ్యానం బాగా కుదురుతుంది సార్, నాకు కొన్ని అఫర్మేషన్ చెప్పండి సార్. డబ్బుల కోసం అక్కర్లేదు, ధ్యానం కోసం అఫర్మేషన్ చెప్తా, రాసుకోండి. ఎందుకంటే ధ్యానం బాగా కుదిరితే డబ్బులు వస్తాయి. సార్ నాకు బాగా విజయం రావాలి, నాకు అన్నీ కావాలంటే దానికి అఫర్మేషన్ అవసరం లేదు. ధ్యానం బాగా కుదిరితే విజయం బాగా వస్తుంది. యోగ కర్మసు కౌశలం. నువ్వేం చేసినా ప్రొఫెషనల్ లెవెల్లో చేయడానికి ధ్యానం బాగా కుదిరితే చాలు. ఒక్కటి బాగా కుదిరితే చాలు. యూ హ్యావ్ టు బికమ్ మాస్టర్ ఆఫ్ మెడిటేషన్. ఆ ఒక్కదాన్ని సరిగ్గా చేయకపోతే మిగిలిన అన్నీ ఏవి రావు. సో మన ప్రయత్నం అంతా దేని మీద ఉంచాలి? ధ్యానం బాగా కుదరాలి. చూడండి, నాకు ధ్యానం బాగా కుదురుతుంది, పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. పాజిటివ్ రిజల్ట్స్. ధ్యానం బాగా కుదరడం మొదలు పెడుతుంది. ఓకే, బాగుంది సార్, నాకు ధ్యానం బాగానే కుదురుతుంది. ఒకరోజు పూర్తిగా నా మనసంతా శూన్యమైపోయి అపారమైన శక్తి వచ్చింది. కానీ నెక్స్ట్ డే మళ్ళీ పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయి సార్, ఏం చేయాలి? ఎస్, సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలాగా ఉంటే ఎట్లుంటుంది? బాగుండదు. రకరకాల మలుపులు, ట్విస్టులు, కామెడీ, హర్రర్, ఏడుపు, బోరింగు అన్నీ కనిపిస్తాయి. అన్నీ కలగలిపితేనే సినిమా. ఒక మార్గంలో వెళ్తున్నాము, ఓతోన కొండలు వస్తాయి, ఇంకోతోనకు చెట్లు వస్తుంది, ఓతోన నది దాడతాం, ఓతోన బ్రిడ్జ్ దాడతాం, ఓతోన గుంత వస్తుంది. ధ్యాన మార్గంలో సాధన చేసేటప్పుడు కూడా వింత వింత ఎక్స్పీరియన్స్లు అన్నీ వస్తాయి. మరి ఏం చేయాలి సార్? డోంట్ అనలైజ్,
ది మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్. చాలామంది ఏం చేస్తుంటారంటే ధ్యానంలో వచ్చే రకరకాల అనుభవాలని విశ్లేషించుకుంటూ వాళ్ళ నోటుకు వచ్చింది చెప్తూ ఉంటారు. సార్ నేను విశ్వానికి కనెక్ట్ అయిపోయినా, నాకు కుండలిని యాక్టివేట్ అయిపోయింది, నాకు థర్డ్ ఐ యాక్టివేట్ అయిపోయింది, నేను ఫోర్త్ చక్ర దాటేసిన, నాకు సుషుమ్న యాక్టివేట్ అయిపోయింది అని మాట్లాడుతుంటారు నోటుకు వచ్చిన పదాన్ని. ఏమన్నా పుస్తకంలో చదివింటారు, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ మీద హెడ్డింగ్ చూసింటారు. మీరు ఎలా మాట్లాడుతున్నారు అవే అని. నాకు కాల్ చేస్తారు కొంతమంది, సార్ నాకు ఆల్రెడీ ఇంచుమించుగా మొత్తం థర్డ్ ఐ మొత్తం కంప్లీట్ అయింది, కొంచెమే తట్టుకుంది, కొంచెం టిప్ చెప్పండి. నాకు థర్డ్ ఐ యాక్టివేట్ కాలే. నేనేం చెప్తా మీకు? అన్నీ మొత్తం అయిపోయినాయి అంటుంటారు వాళ్ళంతకు వాళ్ళే. నేను 7th బాడీకి చేరిన సార్, కొంచెం ఆగిన సార్ అంటుంటారు. 7th బాడీ చేరితే నాతోనే మాట్లాడాల్సిన అవసరమే మీకు లేదు. మీకు తెలియని మాటల్ని మీరు జడ్జిమెంట్ చేసుకొని మీరు ఆగిపోతున్నారు. ఇవన్నీ మైండ్ ప్లేస్. 99% మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మైండ్ ప్లేస్. అంటే మైండ్ సృష్టించిన అనుభవాలు ఇవన్నీ. అవి నిజమైన ఎక్స్పీరియన్స్లు కావు. మీకు బుద్ధుడు కనిపించిండొచ్చు ఫస్ట్ రోజే, నిజమైన బుద్ధుడా కాదా తెలియదు మనకు. కనిపించినా కానీ రిజల్ట్ ఏం మార్పు రాలే మన లోపల. నిజంగా బుద్ధుడు కనిపిస్తే మీ పరిస్థితి వేరే ఉంటుంది. ఇంకెవరికి మీరు నాకు నిజంగా కనిపించిందా సార్ అని డౌట్ రాదు మీకు. అది లోపల నరాల్లోంచి మీకు బుద్ధుడు అని తెలిసిపోయింటుంది. మీరు గమ్మునుంటారు, ఇంకా మాట్లాడరు. మీకు నిజంగా కుండలిని ఎక్స్పీరియన్స్ అయితే మీరు నోట్లోకి వెళ్ళి మాట బయటికి రాదు. మీరు ఇవన్నీ చెప్పుకోరు, ఇంకొకరిని టిక్ మార్క్ కొట్టమని అడగరు, ఇంకో డౌట్ ఉండదు మీకు. కుండలిని అది వేరే ఎక్స్పీరియన్స్. నువ్వు చూసింది తప్పైతేనే నీకు క్లారిటీలు కావాలా, నీకు టిక్ మార్కులు కావాలా. అందుకే పత్రిసారి ఏమంటారంటే డోంట్ అనలైజ్ ద మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్, లివ్ ఇట్. సార్ నాకు ఈరోజు ధ్యానం కుదరలేదు, చెత్త ఆలోచనలు వచ్చినాయి. ఓకే, 3 hours కూర్చున్నావు కదా, వదిలి రేపు మళ్ళీ కూర్చో. సార్ ఇవాళ నాకు బాగా కుదిరింది, ఫుల్ ఎనర్జీ వచ్చింది, సూపర్ వండర్ఫుల్, రైట్, గో ముందుకెళ్ళు. సార్ నాకు ఇవాళ ధ్యానం కుదరలేదు, శరీరం అంతా అటు ఇటు నిన్ననేమో అద్భుతంగా 3 గంటలు ఎలా కూర్చున్నానో తెలియదు, శరీరం అంతా ఇవాళ అంతా అటు ఇటుగా ఊగుతుంది, నొప్పులు వేస్తున్నాయి. అంటే ఈరోజు ఇంకొక ప్రాసెస్ జరిగింది, శుద్ధి జరిగింది. నిన్న మనసు శూన్యమైంది, ఈరోజు బ్లాక్స్ క్లీన్ అయినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ధ్యానంలో. అందుకే డోంట్ అనలైజ్ ద మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్. ఇఫ్ యూ అనలైజ్, ఒకవేళ నువ్వు అనలైజ్ అయితే అక్కడే ఇరుక్కుంటావు, ఇంకా ధ్యానం మీకు కుదరదు. మీరు ఒక పేరు పెట్టుకుంటారు, దానికి ఒక పేరు ఇవ్వకండి. అది ఒక ధ్యానం అనుభవము, దానికోసం కాదు మీరు ధ్యానం చేసేది. మనసు మొత్తం శూన్యం అవ్వడానికి చేసుకున్నారు. మనసును దాటి ఆత్మను కనెక్ట్ కావడానికి మీరు ధ్యానం చేస్తున్నారు. సార్ నాకు గంట శబ్దాలు వినిపిస్తలేవు, ఎనర్జీ వచ్చినట్టు, నాకు ఇంతకుముందు బాగా ఎనర్జీ వచ్చినట్టు అనిపించేది, ఈ మధ్యలో ఏం అనిపిస్తలేదు సార్. కొన్ని రోజులు ధ్యానం స్టార్టింగ్లో ధ్యాన అనుభవంలో ఎనర్జీ వచ్చినట్లు కనిపిస్తుంది, అర్థమవుతుంది. 3వ రోజు 4వ రోజుకి అలవాటు అయిన తర్వాత ఆ అనుభవం నీకు తెలియకపోవచ్చు, కానీ ఎనర్జీ వస్తూనే ఉండొచ్చు. కానీ చాలామంది ఇంకా ఎనర్జీ వస్తలేదు, నేను ధ్యానం ఎందుకు చేయాలని ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, తెలియకుండా మీరు విశ్లేషించుకున్నారు. మీకేం తెలియదు కదా ధ్యానం గురించి, ఎలా నిర్ణయం తీసుకున్నారు ఇది కరెక్ట్ అని. వాళ్ళు చెప్పారు సార్, వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉందా? నిజంగా మీ అనుభవాలను విశ్లేషించే అంత ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది? ఎవరికీ లేదు. మీ అనుభవాలను విశ్లేషించే అనుభవం మీకు లేదు, పక్క వాళ్ళకు లేదు. థర్డ్ ఐ మాస్టర్లకు ఉండదా సార్? ఉండదు. ఉంటే మీకు చెప్పరు. ఎందుకంటే అట్లా బోల్డ్ ఎంతమంది లక్షల మంది కూర్చొని నాకు ఈరోజు ఇక్కడ ఏమో కనిపించింది అది వినుకుంటూ కూర్చొనికే సీనియర్ మాస్టర్లకు కానీ థర్డ్ ఐ మాస్టర్లకు ఏం పని లేదా? వాళ్ళ పని చేయరు, అది బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఏం చేయాలి సార్? గమ్మున మీ పని మీరు చేయండి. ఏం పని మీ పని? రోజు 3 గంటలు నేను ధ్యానంలో కూర్చుంటున్నా లేదా? శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ట్రై చేస్తున్నా లేదా? ఇంకా మెరుగుపరుచుకుంటున్నా లేదా? నేను శ్వాస మీద ధ్యాస సరిగ్గా పెడుతున్నానా లేదా? ఇదొకటే మీ ధ్యాస, ఇదొకటే మీ పని. ఎనర్జీ గురించి మర్చిపోదాం, మనసు శూన్యమైందా లేదా మర్చిపోదాం. ఈ అరగంట సేపు నేను ధ్యానంలో కూర్చుంటే ఆ ధ్యాస అంతా కూడా గతాన్ని వదిలేద్దాం, రేపటి గురించి మర్చిపోదాం. మనసు మొత్తం శూన్యం చేసుకునేకనే ప్రయత్నం. విల్ టేక్ స్ట్రాంగ్ డెసిషన్. ఐ ఫోకస్ ఓన్లీ ఆన్ బ్రెత్.
నా ప్రయత్నం అంతా కూడా ఒక్కదాని మీదనే నిర్ణయించుకుంటాను. శ్వాసను గమనిస్తున్నానా లేదా నేను మెడిటేషన్లో మాస్టర్ని కావాలి. ఫస్ట్ డిసైడ్ కావాలి. ఐ హ్యావ్ టు బికమ్ మాస్టర్ ఆఫ్ మెడిటేషన్.